ओम तदेव कृताः शुभदिनमयामिदं प्रदानाः अस्तित्वामयामिदं प्रदानस्य से सरस्वती माता अनुग्रह प्राप्तिरस्तु सिद्ध्यर्थामयामिदं प्रदानस्य ते ओम पाहिमान् रक्षमान् पिदं प्रदानः ओम सरस्वती देवता अनुग्रह प्राप्तिरस्तु सिद्ध्यर्थामयामिदं प्रदानस्य ते स्थापयामि ओम सिंहासनामया कृताः स्थापितवन्तु हस्तु श्रीरस्तु शुभमयामिदं प्रदानाः कृताः इदं स्थापयामि यदास्थानमयामिदम् अस्तु श्रीरस्तु शुभमस्तु मिदं प्रदानस्य ते ओम शुभमया देवास्थानमिदं प्रदानः कृताः अमृतोऽपि मस्तु सरस्वती पाठం కూడా ఉంది ఎందుకు సార్ విగ్రహం ఉంది కదా కలశం ఉంటుంది गंगे च यमुने च कृष्णा गोदावरी जलस्मिन् नर्मदाः कलशोदकमया कृतानि सर्वाभीष्टसिद्ध्यर्थामयाः अमृतोऽपि मस्तु सततसिद्ध्यर्थामयामिदं प्रदानस्य ते आवाहनं करिष्यसे ॐ मां पाहि मान् रक्षः भवष्यते भवज्ञानाकृताः अलङ्कारशोभितमिदं प्रदानस्य ते कलशोदकस्थापयामि प्रीत्यर्थम् आवाहनं सिद्ध्यर्थामयामिदं करिष्यसे సార్ రండి ఇటు రండి తీసుకున్నారు సార్ తమలపాకు పెట్టుకున్నారు సార్ తమలపాకు మీద అవి పెట్టేసుకోండి సార్ చెప్పండి సార్ అమ్మ జ్ఞానదాయిని పాహిమాన్ రక్షమాన్ జ్ఞానముతో అజ్ఞానముతో తెలిసి తెలియక చేసిన చేయు సకల తప్పొప్పులను క్షమించి కాపాడి మమ్మలను దయతో చల్లగా చూపమ్మ పాహిమాన్ రక్షమాన్ ఓం గంగే చ యమునే చ కృష్ణ గోదావరి జలస్మిన్ నర్మదామయామిదం సంకృతామయామిదం ప్రదానశ్యతే కలశోదక స్థాపయామి వేసేసేయండి సార్ అంతే సార్ మీరు మీ వర్క్ చూసుకోండి సార్ ఇంటి పూజ కమలమ్మ మన మన స్కూల్లో దేవతకు పటాలు దురిసే బట్ట ఉంటుంది కదమ్మా లేదా పెద్దాపులు తీసుకున్నాను మంచివి ఆ కవర్లన్నీ తీసేసి పరాతం ఉంది కదమ్మా పూలన్నీ ఒక దాంట్లో పండ్లన్నీ ఒక దాంట్లో అట్లా పెట్టేసేసేయండి సీనా సార్ వాళ్ళ యూత్ అసోసియేషన్ అక్కడ ఉంది సార్కి ఇస్తే పంచామృతం తయారు చేస్తారు మనకు పండ్లన్నీ కొన్ని పెట్టేసి మిగతావన్నీ సారులకి ఇవ్వండి అన్ని పూలన్నీ ఒక దాంట్లో యూనిఫామ్ తీస్తాను ఫస్ట్ కటింగ్ బాగుంది లక్ష్మి లక్ష్మి ఏం చేస్తారంటే సార్ మీరు అక్కడ చేస్తారు కదా పంచామృతం ఆ గ్లాస్ ఒకటి తీసుకొచ్చింది సార్ తీసుకునే కూర్చోవాలి మీరు చేసే పంచామృతం మళ్ళీ ఇక్కడ ఉపయోగిస్తాం కదా అందుకని తప్పుగా అనుకోకండి సార్ అందరూ ఒకరే కాదు అందరూ స్టాఫ్ అంతా ఉండండి అక్కడే సార్ ఇక్కడ పెట్టి ఈ కాలి భాగం అక్కడ పెట్టి
చాలా పెద్దగా ఉంది సార్, చిన్న రౌండ్ కాయ మామూలు కాయ ఉందా సార్? నిలబడింది లేదు, నిలబడి సార్ వద్దు సార్, నిలబడింది సార్. ఇదో బిడ్డ వాళ్ళకి ఇచ్చేసాయి. పండ్లు అన్నీ ఇవ్వండి, ఎందుకు అన్నీ తీశారు? అన్నీ అక్కడ ఇచ్చినారా? ఏం కావాలి ఎక్కువ కొంచెం వచ్చేసి సరిపోయిందా సార్? సార్ పైకి కడితే కొంచెం అర్థం. కరెక్ట్గా పూలు కట్టారు కదా సార్, పూర్తిగా తీసుకున్నా కొండికి తగ్గించి ఇలా పైకి తీసుకోండి. పప్పని లీడ పెట్టండి అమ్మా. మామిడాకులు కొన్ని తీసుకోమ్మా, శుభ్రం చేసి దీపం అది ఇవ్వండి. దేవస్థానం ప్రధాన స్థితి అమృతోపి మస్తు కలిశానికి వస్తాయి స్తంభం అమ్మ పాదాల దగ్గర పెట్టి కాదు మేడం పిలిచిచ్చింటే బాగుంటుంది, మేడం పిలిచిచ్చింటే బాగుంటుంది. गुरुर् विष्णुः गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। भूतनाथ दयानंद सर्वभूता दयापर रक्ष रक्ष महाबाहु शास्त्रस्तुभ्ये नमो नमः। तदेव मयामिदं प्रदानस्य यथा कृतानि यदा पूजा स्थापयामि शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महर्निशम् अनेकदन्तं तं भक्तानाम् एकदन्तम् उपास्महे। ओम या कुन्देन्दु तुषारहारधवलाय या सुप्रवस्त्रान्वितं या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिः देवैः सदा पूजित सामं पातु सरस्वती। ओम तदेव मया कृता मयामिदं प्रदानस्यते उत्तिष्ठन्तु कृताः सर्वमयामिदं प्रदानस्यते। ओम तदेवाः शिवमया देवस्थानमिदं प्रदानस्यते। ओम अमृतोऽपि मस्तु सतत देवस्थानमयामिदं नमो विघ्नेश्वराय नमः प्रीत्यर्थं सिद्ध्यर्थमयामिदं प्रदानाः आवाहनं करिष्यसे। ओम शुभमया देवस्थान प्रदानस्यते उत्तिष्ठा कृताः सर्वाः अभिष्ट सिद्ध्यर्थमयामिदं प्रदानाकृतानि। ओम तदेवाः दीपं ज्योतित्यमयामिदं प्रदानस्यते दीपं दर्शयामि।
ఓం దీపం దర్శయామయా దేవా కృతాః అజ్ఞానమయా కృతాః తిమిరాకృతా మయా చేవా కృతాః అభిష్ట సిద్ధ్యర్థా దీపమయామిదం తేజోమయా కృతాః సర్వాభిష్ట సిద్ధ్యర్థా ప్రీత్యర్థా మయా ఆవాహనం కరిష్యసే సతత దీపం యా కృతాః తేజోమయామిదం ప్రేదా కృతాః సర్వదీపోత్యేజోమయా ఓం సతత ప్రీత్యర్థాః ఓం ఆవాహనం కరిష్యసే దీపం జ్యోతిః అమృతోపి మస్తు సతత దేవాక్షతాన్ సమర్పయామి. ఆ దీపం జ్యోతికి ఏంటి సార్? తదా కృత దేవాస్థానమిదం పుష్పం సమర్పయామి. అక్షింతలు వేసిన చూడండి. ఓం శుభదేవాస్థానమిదం ప్రధానాః ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిపారకాః తదేవాః శుభమయా దేవాస్థానమిదం ప్రధానాకృతాః అభిష్టసిద్ధ్యర్థామిదం ప్రధానస్యతే. ఓం సతత దేవాస్థానమిదం ప్రధానస్యతే అమృతోపి మస్తు. ఓం శుభదయాకృతా దేవాస్థానమిదం ప్రధానస్యతే అమృతోపి మస్తు. ఓం సతత దేవాః ఓం నమో విఘ్నేశ్వరాయ నమః ప్రీత్యర్థం సిద్ధ్యర్థామయాః ఆవాహనం కరిష్యసే. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః ఓం నమో విఘ్నాధిపతే నమః సర్వాః అభిష్ట సిద్ధ్యర్థామయామిదం ప్రధానస్యతే. రూపేణాం తేజోమయా దేవాస్థానమిదం ప్రధానాకృతాః అమృతోపి మస్తు సతత దేవాస్థానమిదం ప్రధానస్యతే. సార్ ఎడమ చేత్తో అంతమసారి తీసుకోండి సార్. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, పక్కన వదిలేండి సార్. గోవిందాయ నమః. ఓం జాతస్యే మయా దేవాస్థానమిదం ప్రధానస్యతే. ఓం తదేవ కృతాః మహావిష్ణు తేజోమయః మహావిష్ణు దేవతాభ్యో నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం ఋషికృతాయ నమః, ఓం నారాయణాయ, ఓం శాస్త్రాయ నమః, ఓం ప్రముదాయ నమః, ఓం ప్రమత్తాయ నమః, ఓం ఉన్మత్తాయ నమః, ఓం శాస్త్రాయ నమః, ఓం ధర్మాకృతాయ నమః, ఓం ధర్మతేజోనిలయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం వెంకటేశ్వరాయ నమః, ఓం హరిహాయ నమః, ఓం హరిరూపే నమః, ఓం శాస్త్రాయ నమః, ఓం శాస్త్రరూపిణ్యే నమః, ఓం ప్రమదకృతాయ నమః. సర్వశ్రేష్టాభిష్టాః అభిష్టసిద్ధ్యర్థం ప్రీత్యర్థామయామిదం ప్రధానస్యతే ఆవాహనం కరిష్యసే. సిద్ధ్యర్థామయామిదం ఏవాః సతత దేవాస్థానమిదం ప్రధానస్యతే అమృతోపి మస్తు సతత హయాకృతాః అభిష్టసిద్ధ్యర్థం ప్రీత్యర్థామయామిదం ప్రధానస్యతే ఆవాహనం కరిష్యసే. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః ప్రీత్యర్థామయాః శుభాః తేజోమయా దేవాస్థానమిదం ప్రధానస్యతే. ఓం అమృతోపి మస్తు దేవాస్థానాకృతామయాః అలంకారశోభితమిదం ప్రధానస్యతే యథాస్థాపమదయా కృతాః సర్వాభిష్టసిద్ధ్యర్థామిదం ప్రధానాకృతాని. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః ప్రీత్యర్థాః అభిష్టసిద్ధ్యర్థామయా కృతాం సతత ప్రియాకృతామయామిదం ప్రధానస్యతే నమో విఘ్నేశ్వరాయ నమః. పైదానికి నమో విఘ్నేశ్వరాయ నమః. ఓం తదేవ కృతా దేవాస్థానమిదం ప్రధానస్యతే అమృతోపి మస్తు. ఇంకో క్లాస్ అక్షరాయ నమః. అక్షరాయ నమః చెప్పండి బాగా గట్టిగా 101 సార్లు. ఓం అక్షరాయ నమః. 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 అక్షరాయ నమః. ఓం అక్షరాయ నమః. అక్షరాయ నమః. ఓం అక్షరాయ నమః.
ఓం అక్షరాయ నమః 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 ఓం అక్షరాయ సరే, ఆ స్వామికి చూపించేసి అక్కడ వదిలేయండి సరే. స్వామికి చూపించేసి అక్కడ వదిలేయండి. చెప్పండి సార్. జ్ఞానమయ నమో విఘ్నరాజాయ విఘ్నేశ్వరాయ పాహిమాన్. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. నాన్న మీరు ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. అని చెప్పండి. ఓం గం గణపతయే నమః. 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 ఓం గే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః.
ఓం గం గణపతే నమః 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 ఓం గణపతే నమః ఓం గం 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 గణపతే ఓం శాంతాయ నమః ఓం శాంతప్రదాయనే నమః ఓం పార్వతీతనయాయ నమః ఓం విశ్వేశ్వరాయ నమః ఓం విశ్వప్రదాయనే నమః ఓం బ్రహ్మాయ నమః ఓం బ్రహ్మరూపాయ నమః ఓం తేజోనినాయ నమః ఓం జ్ఞానాయ నమః ఓం జ్ఞానప్రదాయనే నమః ఓం ప్రమదాయ నమః ఓం విజ్ఞాయ నమః ఓం విఘ్నరూపాయ నమః ఓం సర్వేశ్వరాయ నమః ఓం శాస్త్రాయ నమః ఓం శాస్త్రప్రదాయనే నమః ఓం డంభాయ నమః ఓం ప్రమత్తాయ నమః ఓం ఉన్మత్తాయ నమః ఓం శార్వాయ నమః ఓం శంకరాయ నమః ఓం బ్రహ్మాండాయ నమః ఓం బ్రహ్మపుత్రాయ నమః ఓం సర్వతా ప్రధానస్య తే ధూపమాగ్రయామి ఓం నమో విఘ్నేశ్వరాయ నమః సర్వశాస్త్రమయా దేవాస్థానమిదం ప్రధానాః ఓం నమో విఘ్నేశ్వరాయ నమః ధూపమాగ్రయామి సతతమిదం ప్రధానస్య తే అవాహనం కరిష్యసే సతతమిదం ప్రధానస్య తే అభిష్ట సిద్ధ్యర్థమిదం ప్రధానస్య తే నమో విఘ్నేశ్వరాయ నమః ప్రీత్యర్థం సిద్ధ్యర్థమిదం ప్రధానస్య తే ఓం తదేవాకృతాః దీపం దర్శయామి స్వామికి దీపం చూపించండి సార్ ఆ దీపాలు ఉన్నాయి కదా దీపం దర్శయామి ఓం నమో విఘ్నేశ్వరాయ నమః ప్రీత్యర్థాః సిద్ధ్యర్థామయామిదం ప్రధానస్య తే ఓం నమో విఘ్నేశ్వరాయ నమః ఓం ప్రకృత్తా దేవాస్థానమిదం ప్రధానస్య తే ఓం సర్వశాస్త్రామయా దేవాస్థానమిదం ప్రధానస్య తే అమృతోపి మస్తు నమో విఘ్నేశ్వరాయ నమః అస్తు శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు ఓం దీపం దర్శయామి టెంకాయ తీసుకోండి సార్ భగవంతుడికి టెంకాయ ఎందుకు కొడతారు? భక్తితో. ఎవరైనా చెప్పండి అమ్మా. మన కోరికలు ఏమున్నాయి? నీ కోరికలు కష్టాలంటే ఏం కష్టాలు? భవిష్యత్తులో మనము ఒకటి ఏదైనా పేపర్ తీసుకుపోయామి స్వామికి మీరు పెట్టిన నైవేద్యం ఇలా చూపిస్తూ స్వామికి తెలిపించినట్టు ఓం ప్రాణాయ స్వాహ ఓం ఉదాయన స్వాహ ఓం రణాయన స్వాహ ఓం ఇదం నైవేద్యాయ స్వాహ ఇదం ఏమమిదం ప్రధానస్యతే మధ్యే మధ్యే పానీయం సమర్పయామి ఓం తదేవాకృతాహమిదం ప్రధానస్యతే అమృతస్య ఓం శుభమయా దేవాస్థానమిదం ప్రధానస్యతే హస్తౌ ప్రక్షాళయామి హృదయోః ప్రళయ ప్రక్షాళయామి ఓం తదేవాకృతమిదం ప్రధానస్యతే ఓం నమో విఘ్నేశ్వరాయ నమః ప్రథమ నైవేద్యామయామిదం ప్రధానాకృతాః సర్వాభిష్ట సిద్ధ్యర్థమిదం ప్రధానస్యతే ఆవాహనం కరిష్యసే. భగవంతునికి కుంకుమ అనేటటువంటిది చల్లదనానికి నిదర్శనం. మేడం వాళ్ళంతా కూడా కుంకుమార్చన చేస్తారు. కుంపతీసి మమ్మల్ని అడుగుతాడేమో ఇప్పుడు క్వశ్చన్లని భయపడద్దండి. కుంకుమార్చన ఎందుకు చేస్తారంటే కుంకుమ అనేది చల్లదనానికి నిదర్శనం. అమ్మవారు యొక్క రూపం ఉగ్రరూపం. ఆ తల్లి యొక్క ఉగ్రరూపాన్ని మనం భరించలేము కాబట్టి 108 నామాలతో ఆ తల్లికి కుంకుమార్చన చేయడం వలన శాంతించి మనల్ని అనుగ్రహిస్తుందన్నటువంటి భావనతో కుంకుమార్చన చేస్తాం.
కుంకుమార్చన చేసేటప్పుడు దేవతా పటాలకు కుంకుమ ఎప్పుడు ఎలా చేత్తో పెట్టాలి? ఉంగరపు వేలుతో పెట్టాలి. దేవతా పటాలకు ఉంగరపు వేలే వాడాలి. తర్వాత ఇతరులకు బొట్టు పెట్టాలన్నా, ఇతరులు బొట్టు పెట్టుకోవాలన్నా కూడా చూపుడు వేలు మాత్రమే వాడాలి. దేవతా పటాలకు మాత్రమే మన యొక్క చూపుడు వేలు, దేవతా పటాలకు మాత్రం ఉంగర వేలు శ్రేయస్కరమైనటువంటిది. ఇక మిగతా వాళ్ళకి ఎప్పుడైనా పొరపాటున కూడా మనం చూపుడు వేలుతోనే బొట్టు పెట్టాలి. దేవతా వైఖరితో కూడినప్పుడు మాత్రమే ఉంగర వేలును ఉపయోగించాలి. మరి టెంకాయ కేవలం అరటిపండు నైవేద్యంగా ఎందుకు సమర్పిస్తారు అంటే, మనము టెంకాయ చెట్టు అనేది ఎక్కడున్న ప్రాంతము? తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలో ఉన్నటువంటి ప్రాంతం. ఈ పాప జోకేస్తాను, మన ఇక్కడ కూడా దొరుకుతాయి కదా అని. ఓకే, జస్ట్ ఎగ్జాంపుల్. ఎక్కడో తూర్పు గోదావరి ప్రాంతానికి వెళ్ళి అక్కడ నుంచి ఆ టెంకాయ తీసుకురావడం, చెట్టు తీసుకురావడం కష్టం, దాన్ని గొయ్యి తవ్వడం కష్టం, నాటడం కష్టం, తర్వాత పెంచడం కష్టం, తర్వాత ఆ చెట్టు ఎక్కడం కష్టం, తర్వాత ఆ కాయని కోయడం కష్టం, తర్వాత ఆ కాయని వలచడం కష్టం. తర్వాత ఇన్ని చేసిన తర్వాత మనకేముంటుందంటే ఆ టెంకాయలో ఉన్నటువంటి నీటిని తాగడం వల్ల తీయదనాన్ని కలిగిస్తాయి. అలాగే మనలో కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో విధానాలు ఉంటాయి. ఆ కష్టాలు అనేటువంటి మనకు మనముగా సంపాదించుకున్నవి, మనకు మనంగా తెచ్చుకున్న కష్టాలు, భగవంతుడు పెట్టినటువంటి కష్టాలు కాదు. కాబట్టి ఆ కష్టాల నుండి మనం ధైర్యంగా ఎదుర్కోవడం కోసం అనేటటువంటి ఉదాహరణ వైఖరితో కూడినది ఏదైనా ఉందంటే అది నైవేద్యం అనేటటువంటిది టెంకాయ. దాన్ని మహానైవేద్యం అని పిలుస్తారు. అంటే ఆ టెంకాయని కొట్టడం వలన మనలో ఉన్నటువంటి అహంకారాన్ని వదిలిపెట్టి జ్ఞానాన్ని పొందాలనేటటువంటి సహృదయంతో ఆ భగవంతునికి టెంకాయ మరి అరటి పండు సమర్పిస్తారు. మరి అవే ఎందుకు సమర్పించాలి? ఎంగిలి చేయనటువంటి వస్తువులు ఏవైనా ఉన్నాయి అంటే అది అరటి పండు, టెంకాయ. అందుకే వాటిని మహానైవేద్యంగా సమర్పిస్తారు ప్రథమ పూజలో. అది మనకు శుభదాయకమైనటువంటి విధంగా చెప్తారు. రక్షమాన్ అయ్యా స్వామి విఘ్నరాజాయ జ్ఞానముతో అజ్ఞానముతో తెలిసి తెలియక చేయు చేసిన సకల తప్పొప్పులను క్షమించి మన్నించి కాపాడవలెను. మాకు ఎలాంటి ఆపదలు అవమానాలు రాకుండా రక్షింపవలెను. రక్షమాన్ దేశాన్ని, దేశ ప్రజలను, దేశ సైనికులను, వారి కుటుంబాలను, రైతన్నలను, వారి కుటుంబాలను సర్వత్రా ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజన్ సంస్థలో చదువుతున్న మేమందరము మంచి మనస్సుతో, మంచి బుద్ధితో మిమ్మలను అర్థిస్తున్నాము స్వామి. మాహిమాన్ రక్షమాన్ రక్షమాన్. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం సర్వః విఖ్యంతం సిద్ధ్యంతమిదం ప్రదానస్యతే కర్పూర నీరాజనం సమర్పయామి. అస్తిత్వాః బహురూపేణామిదం ప్రదానాహం సర్వశాస్త్రామయాః అవిష్ట సిద్ధ్యర్థమిదం ప్రదానస్యతే ఆవాహనం కరిష్యసే. ఓం ఓం శుభమయా దేవాస్థానమిదం ప్రదానస్యతే అమృతోపి మస్తు సతత దేవాస్థానమిదం ప్రదానస్యతే. అక్కడ నుంచి నమస్కారం చేసుకోండి అమ్మా. ఓం సార్ నమస్కారం చేసుకున్నారా? దేవాస్థానమిదం ప్రధానస్యతే అమృతోపి మస్తు సతత ఆకృతామయామిదం ప్రధానస్యతే కర్పూర నీరాజనం. ఏదైనా మీకు కోరిక ఉంటే కనుక ఆ కోరికను కోరుకొని చక్కగా నెరవేరాలన్న ఉద్దేశంతో వేడుకోండి. మమాం సర్వశాస్త్రామయాం దేవాః ఓం తదేవాకృతాః శుభమయా దేవమిదం ప్రదానస్యతే. ఓం అస్తిత్వాకృతాః ఇదం ప్రదానస్యతే. ఓం నమో సరస్వతీ దేవతాభ్యో నమః. ఓం సర్వశాస్త్ర ప్రధాయినే నమః. ఓం సరస్వతీ దేవతాయై నమః. చెప్పండి. ఓం సరస్వతీ దేవతాయై నమః. మీరు కాదు, టీచర్లు. ఓం సరస్వతీ దేవతాయ.
అప్పుడు వద్దులే స్వామి వీటికి టోపులు రెండు ఉన్నాయి టింగాలి వరకు తెప్పిస్తే ఏం లేదు దాని గురించి కనుక్కుందామండి రెండు ఇంకా ఉన్నాయి ఎవరిది మా ఉంగరం అది అదంటావు ఇదంటావు ఫోటోలు దిగకూడదు లోపల ఒకటి పెద్ద ప్లేట్ ఉంటుంది రైట్ సపరేట్ కొట్టాలన్నా మేడంకి బొమ్మ విజయలక్ష్మి అట్లా ఇక్కడ గట్టి కొట్టాలి మేడం మూతలు వస్తాయి జాగ్రత్త పూజాకృతామిదం ప్రదానస్య తే తాంబూలం సమర్పయామి దేవాస్థానమిదం ప్రదానస్య తే తం నమస్కారం సమర్పయామి ఓం సోమయా దేవాస్థానం ప్రదానస్య తే తాంబూలం సమర్పయామి కార్తీక్ సార్ తీసుకోండి అందరికీ నమస్కారం చేస్తాను సార్ తీసుకోండి ఓం తదేం సర్వామయా రక్షామయా కృతాం మంత్రహీనం క్రియాహీనం సర్వశాస్త్రామో సరస్వతీ దేవతాభ్యో నమః ఓం మయా యజ్ఞాః యజ్ఞశోభితమయ దేవాః దేవాసంతి ప్రవదః ప్రమత్తః ఓం నమో
నమః. ఓం పుస్తకధాయినే నమః. పుస్తకదాయినే నమః. ఓం సిద్ధిరూపిణే నమః. సిద్ధిరూపియే నమః. ఓం శాస్త్రాయై నమః. సహస్రాయే నమః. ఓం మహాయై గణాయే నమః. ఓం గం గణపతయే నమః. గణపతయే నమః. ఓం నమో విఘ్నరాజాయ నమః. విఘ్నరాజాయ నమః. ఓం నమో పార్వతీతనయాయ నమః. పార్వతీతనయాయ నమః. ఓం జ్ఞానాయ నమః. జ్ఞానాయ నమః. ఓం సిద్ధిబుద్ధాయ నమః. సిద్ధిబుద్ధాయ నమః. ఓం గం గణపతయే నమః. గణపతయే నమః. పాహిమాన్ రక్షమాన్ అమ్మా జగజ్జనని పాహిమాన్ మేము మాచే చేయు చేసిన సకల తప్పులను క్షమించి మన్నించి మంచి బుద్ధిని మంచి జ్ఞానాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అమ్మా రాబోయే పరీక్షల్లో మా యందు దయ ఉంచి మంచి జ్ఞానాన్ని కల్పించి మాకు సర్వదా ఎల్లవేళలా నిరంతరము మాకు అభయాన్ని ప్రసాదించి మా విద్యా సంస్థ అయిన విజన్ పాఠశాల సర్వదా సర్వత్రా ఎప్పుడు ఎల్లప్పుడూ నిరంతరము సహాయ సహకారాలను అందిస్తూ అక్కడ బోధించు ఉపాధ్యాయులకు నిరంతరము చక్కని జ్ఞానాన్ని ప్రసాదించి ఇచ్చిన మా గురువులందరికీ మాకు మేముగా చేయుచున్న విన్నపము రాబోయే పరీక్షల్లో కష్టపడి ఇష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆశిస్తూ మేము చేయబోయే ఈ సరస్వతి పూజనందు సమర్పించిన సర్వదీప నైవేద్యాలను స్వీకరించి మాకు మంచి జ్ఞానాన్ని ప్రసాదించి అత్యున్నతమైన ఫలితాలను ఆశించకపోయినా మంచి మార్గాన్ని కొనసాగించి మా విద్యా సంస్థ మూడు పువ్వులు ఆరు కాయలతో వర్ధిల్లేలాగున చక్కటి విజయాన్ని ప్రసాదించు తల్లి. పాహిమాన్ రక్షమాన్ జ్ఞానదాయిని. ఓం ఐం క్లీం సరస్వతి చింతామణి దేవతాయై నమః. ఓం ఐం క్లీం సరస్వతి చింతామణి దేవతాయై నమః. ఓం ఐం క్లీం సరస్వతి చింతామణి దేవతాయై నమః. మీరు అమ్మను కోరిక అది జయప్రదం కావాలని మనస్ఫూర్తిగా వేడుకొని నిండు శూలాలు నెలలు నిండినటువంటి గర్భవతి ఏ విధంగా ప్రదక్షిణ చేస్తుందో ఆ విధంగా 3 ప్రదక్షిణలు చేయండి. మీరు నమస్కారం చేసుకొని మీరు ఏదన్నా కోరిక ఉంటే అది నెరవేరాలని వేడుకొని 3 సార్లు ప్రదక్షిణ చేసుకోండి అంతా. ఓం సరస్వతీ దేవతాభ్యో నమః అని 3 సార్లు ప్రదక్షిణ చేసుకుంటూ తిరగండి. ఎలాగా? కుడి సైడ్ తిరగండి. కుడి చేయి రైట్ హ్యాండ్ అంటారా? ఓం యాని కాని
प्राप्तिरस्तु सिद्ध्यर्थं प्रदानस्यते अभय देवी विदं प्रदानाः ओम सतत देवास प्रदानस्यते अमृतोऽपि मस्तु सकुटुंब क्षेम अभय आयुरारोग्य ओम सिद्ध्यर्थं प्रीत्यर्थं सरस्वती अनुग्रह कटाक्ष प्राप्तिरस्तु अस्तु श्रीरस्तु शुभमस्तु ओम सरस्वती देवताभ्यो नमः इदम् अक्षतां नमस्कारं समर्पयामि ओम अक्षराय नमः ओम नमो भगवते वासुदेवाय ओम नमो नारायणाय रक्षमान् अय्या स्वामी गणनायक विघ्ननायक विघ्नराजा पाहिमान् रक्षमान् మాకు మంచి చదువును మంచి బుద్ధిని సత్ప్రవర్తనను నిరంతరము ఎల్లవేళలా కలగాలని మనస్ఫూర్తిగా మిమ్మలను వేడుకుంటున్నాము. పాహిమాన్ అబ్బాయిలు 10 గుంజులు తిన్నట్లు ఆ అక్షింతలు అట్టే పట్టుకొని గుంజులు తిండి 10 జాగ్రత్త ఉండు రే నీటి తీయాలా టీచర్స్ అంతా నిమ్మకాయలు వేసుకోండి ఇట్లా ఓ 10 సార్లు వేసుకోవాలి. సౌండ్ వినపడాలి. కార్తీక్ సార్ ఓం ఐం క్లీం సరస్వతి చింతామణి దేవతాయే నమః. ఓం ఐం క్లీం సరస్వతి చింతామణి దేవతాయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. కంచె మీద వద్దాం మా నమస్కారం చేస్తూ స్టైల్ నమస్కారాలతో చక్కగా నమస్కారం చేయండి. అంకుల్ పద.